నమస్తే నందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ట్రంప్ టారిఫ్లతో తంటాలు పడుతున్న ప్రపంచానికి కాస్త ఊరట దక్కనుంది. భారత్ EU మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్రపంచ వాణిజ్యానికి కొత్త ఊపిరి లూదబోతోంది. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా అభివర్ణిస్తున్న ఈ ఒప్పందం భారత్ EUకి ఉభయ కుశలోపరిగా ఉంటుంది. ఏకంగా 200 కోట్ల జనాభా, 4వ వంతు ప్రపంచ GDP గల దేశాలతో ఏర్పాటయ్యే పెద్ద మార్కెట్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరుకు గట్టి సవాల్ విసురుతోంది. మరి ఈ ప్రాక్ పశ్చిమ దేశాల స్నేహం ఏ స్థాయికి వెళుతుంది? ప్రపంచ వాణిజ్యాన్ని ఎలాంటి కొత్త పుంతలు తొక్కించబోతోంది? వికసిత్ భారత్ దిశగా ఇది మరో మైలురాయి అవుతుందా? కొద్ది రోజులుగా యూరప్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా భారత్లోనే కనిపిస్తున్నారు. మన విదేశాంగ మంత్రి యూరప్ నేతలతో వరుస సమావేశాలు జరుపుతున్నారు. వీటన్నిటికీ పరాకాష్ఠగా తొలిసారి మన గణతంత్ర పెరేడ్లో EU బృందం మిలిటరీ కవాచ్ చేసింది. ఇవన్నీ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు ముందుగా సిద్ధం చేసుకున్న పూర్వ రంగమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య చాలా రోజులుగా ఊరిస్తున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు తుది దశకు చేరింది. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా యూరప్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా ఢిల్లీ వచ్చారు. భారత్ EU శిఖరాగ్ర సమావేశం ఈ ఒప్పందానికి సంబంధించి అత్యంత కీలకం కానుంది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇప్పటికే EU నేతలతో భేటీ అయ్యారు. ప్రధాని మోడీతో చర్చలు భారత్ EU సంబంధాల్లో సరికొత్త అధ్యాయం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో ఉర్సులా వాన్ డెర్ లెయెన్ ఈ ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా అభివర్ణించడం దీని ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. దుస్తులు, తోలు, పాదరక్షలు వంటి రంగాలకు యూరప్ మార్కెట్లలో భారత్ ఎగుమతులకు సున్నా సుంకం లభించే అవకాశం ఉంది. దాంతో బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలతో భారత ఎగుమతిదారులు ధీటుగా పోటీ పడొచ్చు. దీంతో పాటు యూరప్ కార్లు, వైన్లపై సుంకాలు తగ్గి భారత్లో అవి తక్కువ ధరలకు లభించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే యూరప్ కార్లపై 110% ఉన్న సుంకాలను 40%కి తగ్గించింది భారత్. దీంతో BMW, వోక్స్వాగన్, మెర్సిడెస్ బెంజ్ లాంటి కార్ల ధరలు తగ్గుతాయి. భారత్ EU డీల్లో ఎక్కువగా సానుకూలతలే కనిపిస్తున్నా కొన్ని ప్రతికూలతలు కూడా లేకపోలేదు. EU ప్రతిపాదించిన కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం వల్ల భారతీయ ఎగుమతిదారులపై పడే అదనపు భారం గురించి ఇరుపక్షాలు సుదీర్ఘంగా చర్చలు జరిపాయి. మరి దీనిపై తుది నిర్ణయం ఏమిటనేది చూడాల్సి ఉంది. సాధారణంగా వస్తువుల తయారీలో ఎంతమేర గ్రీన్ హౌస్ వాయువులు విడుదలయ్యాయో లెక్కగట్టి దాని ఆధారంగా ఈ పన్ను విధిస్తారు. ఈ పన్ను విషయంలో మినహాయింపు లేకపోతే తమ ఉత్పత్తులపై భారీ సుంకాలు తప్పబోవని భారత్ ఇప్పటికే EU దగ్గర ఆందోళన వ్యక్తం చేసింది. డీల్ తుది దశకొచ్చింది కాబట్టి ఇరుపక్షాలకు సానుకూలంగానే నిర్ణయం జరిగి ఉంటుందనే చర్చ జరుగుతోంది. విజయవంతమైన భారత్ ప్రపంచాన్ని మరింత స్థిరంగా, సుసంపన్నంగా, సురక్షితంగా మారుస్తుందని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ అభిప్రాయపడ్డారు. భారత్ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆమె భారత్తో చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందం ఖరారు కానున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇరుపక్షాల మధ్య వాణిజ్యం $135 బిలియన్ నమోదైంది. ఈ వాణిజ్య ఒప్పందం కోసం 2007లో చర్చలు ప్రారంభమైన 2013లో నిలిచిపోయాయి. 2022లో ఈ చర్చలను తిరిగి ప్రారంభించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కింద రెండు దేశాలు ఒకదానికొకటి తమ మార్కెట్లలో ప్రవేశాన్ని సులభతరం చేసుకుంటాయి. భారత్ EU మధ్య ఈ ఒప్పందం కుదిరితే భారతీయ వస్తువులకు EUలోని 27 దేశాల మార్కెట్లలో చాలా తక్కువ టారిఫ్ లేదా ఎటువంటి పన్ను లేకుండానే ప్రవేశం లభిస్తుంది. అదేవిధంగా EU దేశాల వస్తువులు కూడా భారత మార్కెట్లలోకి సులభంగా అందుబాటులోకి వస్తాయి. భారత్తో ఇంత భారీ స్థాయిలో FTA చేసుకున్న మొదటి గ్రూప్గా EU నిలుస్తుంది. దీనివల్ల ఇతర దేశాల కంటే ముందే భారత మార్కెట్ను EU దేశాలు అందిపుచ్చుకుంటాయి. భారత్ EU మధ్య త్వరలో కుదరబోయే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం మైలురాయిగా నిలవబోతోందన్నారు. భారతీయ ఎగుమతి రంగాలకు ఇది ఒక సూపర్ డీల్ అవుతుందని అన్నారు. 2014 నుంచి NDA సర్కార్ ఆస్ట్రేలియా, UK, ఒమన్, న్యూజిలాండ్, UAE, EFTA కూటమి, మారిషస్లతో కలిపి మొత్తం 7 వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకుంది. కానీ ఇప్పుడు EUతో డీల్ మరింత లబ్ధి చేకూరుస్తుందని ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ట్రంప్ సుంకాలతో అమెరికాకు ప్రత్యామ్నాయ మార్కెట్లు వెతుకుతూ యూరప్ వైపు చూస్తున్న భారత్కు ఈ డీల్ ఖచ్చితంగా ఊరటే. అదే సమయంలో ట్రంప్ వైఖరితో విసిగిపోయిన EUకు కూడా భారత్ రూపంలో నమ్మదగ్గ వాణిజ్య భాగస్వామి దొరికినట్టే. ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ, ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, ఫిన్లాండ్, హంగేరీ, ఐర్లాండ్, నెదర్లాండ్స్,
పోర్చుగల్, పోలాండ్, డెన్మార్క్, స్వీడన్ వంటి 27 అభివృద్ధి చెందిన దేశాలు ఈయూలో భాగస్వాములుగా ఉన్నందున భారత్కు ఇది అతిపెద్ద ఒప్పందం కానుంది. ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం భారతీయ ఎగుమతిదారుల సరుకు రవాణాను ఇతర మార్కెట్లకు విస్తరించుకోవడానికి సహాయపడుతుంది. అలాగే ఇది చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడానికి కూడా దోహదపడుతుంది. భారత్ చేసే మొత్తం ఎగుమతుల్లో యూరోపియన్ యూనియన్ మార్కెట్ వాటా సుమారు 17% ఉంది. అలాగే EU దేశాలు చేసే మొత్తం విదేశీ ఎగుమతుల్లో భారత్కు చేసే ఎగుమతులు 9% ఉన్నాయి. ఇదిలా ఉండగా భారత్ EU ఒప్పందం కేవలం వస్తువులకే పరిమితం కాదు. సేవల రంగం, ఐటీ, హెల్త్ కేర్, ప్రొఫెషనల్స్ తరలింపు వంటి అంశాలు కూడా అందులో ఉన్నాయి. ఇంకో కీలకమైన విషయం ఏంటంటే యూరప్ మార్కెట్లు నాణ్యత విషయంలో చాలా కఠినంగా ఉంటాయి. EUతో ఒప్పందం కుదిరిందంటే భారతీయ ఉత్పత్తుల నాణ్యతకు గ్లోబల్ సర్టిఫికేషన్ లభించినట్లవుతుంది. ఈ ఒప్పందం ద్వారా జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి అత్యాధునిక సాంకేతికత, భారీ పెట్టుబడులు భారత్కు వచ్చే మార్గం సుగమం అవుతుంది. ఇప్పటికే భారత్, బ్రిటన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల మధ్య వాణిజ్యంలో ఒక మైలురాయిగా చెప్పొచ్చు. ఈ చారిత్రక ఒప్పందం సుదీర్ఘంగా సాగిన చర్చలు ఫలించి జూలై 25వ తేదీన ఇరు దేశాల ప్రధాన మంత్రుల సమక్షంలో డీల్ కుదిరింది. ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ద్వారా భారత ఎగుమతుల్లో 99% వస్తువులపై సుంకాలను బ్రిటన్ తగ్గించింది. దీంతో వేల కొద్ది ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. బ్రిటన్కు మన ఎగుమతులు 2040 నాటికి 60% మేర పెరగనున్నాయని అంచనా. ఈ క్రమంలో వ్యవసాయం నుంచి ఐటీ రంగం వరకు ప్రయోజనం కలగనుంది. ఇప్పుడు EUతో డీల్ కూడా UK డీల్కు 10ంతల లాభం తెచ్చిపెడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక ఇప్పటికే యూరప్ కార్లపై సుంకాలు తగ్గించిన భారత్, యూరప్ వైన్స్ పై కూడా UK డ్రింక్స్ తరహాలో సుంకాలు తగ్గిస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే UKతో కుదిరిన డీల్తో భారత్ UK నుంచి దిగుమతి చేసుకునే స్కాచ్ విస్కీపై ఉన్న 150% సుంకాన్ని 75%కి తగ్గించింది. తర్వాతి 10 ఏళ్లలో ఈ పన్నును 40%కి తగ్గించాలని ఇరు దేశాలు అంగీకరించాయి. ఇప్పుడు యూరప్ డ్రింక్స్ కు కూడా ఇవే సుంకాలు వర్తింపజేస్తే అమెరికా సుంకాల దెబ్బతో దిగాలు పడ్డ యూరప్ డ్రింక్స్ కు భారత్ రూపంలో అతిపెద్ద మార్కెట్ దొరికినట్టే. అదే సమయంలో యూరప్ బ్యూటీ ఉత్పత్తులు కూడా మన దేశంలోకి చవక ధరలకు వచ్చే అవకాశం ఉంది. తద్వారా మన ప్రజలు కూడా మెల్లగా అమెరికా ఉత్పత్తుల వాడకం నుంచి యూరప్ వస్తువుల వాడకానికి మళ్లుతాయని అంచనా. చర్యకు దానికి సమానమైన ప్రతిచర్య ఉంటుందన్న న్యూటన్ 3వ నియమాన్ని భారత్ తూచా తప్పకుండా పాటిస్తోంది. విపరీతమైన సుంకాలతో 3 దశాబ్దాల స్నేహాన్ని కాలరాస్తున్న ట్రంప్కు బుద్ధి చెప్పడానికి రెడీ అయింది. అటు యూరప్ కూడా భారత్తో డీల్ కోసం ఆసక్తి చూపడంతో అమెరికాకు ట్రేడ్ షాక్ తగిలినట్లయింది. అమెరికా అధ్యక్షుడిగా ప్రపంచాన్ని టారిఫ్లతో బెదరగొడుతున్న ట్రంప్కు గట్టి కౌంటర్ సిద్ధమైంది. అమెరికా సన్నిహిత మిత్రుడు EU, వ్యూహాత్మక మిత్రుడు భారత్ కలిసి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. EU అయితే తుది దశకు చేరిన అమెరికాతో డీల్ను ఆపేసి మరీ ఇండియా వైపు మొగ్గు చూపడాన్ని కీలక పరిణామంగా భావిస్తున్నారు. ఏ దేశంతో సంబంధాలైనా తెగేదాకా లాగితే ఏం జరుగుతుందో అమెరికాకు తెలిసి రావాలనే పట్టుదలతో రెండు పక్షాలు ముందడుగేస్తున్నాయి. ఇప్పటికే అమెరికాకు ప్రత్యామ్నాయ మార్కెట్ల కోసం యూరప్లో అవకాశాలు అన్వేషించిన భారత్కు ఈ డీల్ అదునులో అందివచ్చిన అవకాశమే. అలాగే అమెరికా సుంకాలతో తమ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయ మార్కెట్ కోసం చూస్తున్న యూరప్కు ఇండియా రూపంలో విశ్వసనీయ భాగస్వామి దొరికినట్టే. అందుకే భారత్తో బంధం దీర్ఘకాలం పాటు కొనసాగుతుందని, ఇది ప్రపంచానికే కొత్త దిశను నిర్దేశిస్తుందని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలి హోదాలో ఉర్సులా పదే పదే చెబుతున్నారు. ఆమె భారత్కు ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి కేవలం ట్రేడ్ డీల్ మాత్రమే కాకుండా ఇంకా చాలా కారణాలున్నాయి. ప్రస్తుతానికి ట్రేడ్ డీల్ ఇద్దరి అవసరమే కావచ్చు, కానీ యూరప్ భారత్లో అంతకు మించిన అవకాశాలు చూస్తోంది. ప్రస్తుత ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ భారత్దే. అదే కరోనా తర్వాత యూరప్ దేశాలు 0 వృద్ధి రేటు కోసం తపస్సు చేయాల్సిన దుస్థితి. EUలో ఇప్పటికీ చాలా దేశాలు మైనస్ వృద్ధి రేటులో ఉన్నాయి. తమ ఆర్థిక వ్యవస్థలకు బలమైన ఊతం భారత్ మాత్రమే ఇవ్వగలదని EU నమ్ముతోంది. దీనికి ప్రధాన కారణం భారత్లో అపారంగా ఉన్న అవకాశాలు, మార్కెట్ వైవిధ్యమే. ఇక మరో కీలక అంశం మానవ వనరులు. ప్రస్తుతం యూరప్ అంతా ఏజింగ్ సమస్యతో సతమతమవుతోంటే భారత్ మాత్రం నవయవ్వనంతో తొణికిసలాడుతోంది. యూరప్ టెక్నాలజీ, పెట్టుబడులకు భారత్ సామర్థ్యం, మానవ వనరులు తోడైతే అద్భుతాలు జరుగుతాయని ఇప్పటికే పలువురు ఆర్థికవేత్తలు జోస్యాలు చెప్పారు. ఫ్రీ ట్రేడ్ డీల్తో అవన్నీ నిజమవుతాయనే అంచనాలున్నాయి. భారత్ दुनिया की तीसरी बड़ी इकोनॉमी बनने की तरफ तेज गति से आगे बढ़ रहा है और जो आंकड़े आ रहे हैं उससे ये साफ है कि भारत से दुनिया की उम्मीदें लगातार बढ़ रही है.
भारत दुनिया की फास्टेस्ट ग्रोइंग लार्ज इकोनॉमी है। इन्फ्लेशन काबू में है। ఈయూతో ఒప్పందం భారత్కు చాలా కీలకం. ఎందుకంటే అమెరికా ఇప్పటికే భారత్పై టారిఫ్ విధించింది. అమెరికాలో భారత వస్తువులు మరింత ప్రియంగా మారాయి. అక్కడి ప్రజలు ప్రత్యామ్నాయంగా తక్కువ ధరలో లభించే వస్తువుల వైపు వెళ్తున్నారు. దీంతో భారత వస్తువులకు డిమాండ్ తగ్గింది. ఈ తరుణంలోనే ట్రంప్ టారిఫ్ విధించిన రోజు నుంచి భారత్ ప్రత్యామ్నాయ మార్కెట్లను అన్వేషిస్తోంది. అందులో భాగంగా ఈయూతో ఒప్పందం చేసుకునేందుకు చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. 2 లేదా అంతకంటే ఎక్కువ దేశాల మధ్య వాణిజ్యంలో ఎలాంటి టారిఫ్లు, కోటాలు, వాణిజ్యపరమైన ఆంక్షలు లేకుండా ఉండడం లేదా వాటిని తగ్గించడం. అదే సమయంలో అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రమోట్ చేయడమే ఫ్రీ ట్రేడ్ డీల్ ప్రధాన లక్ష్యం. తద్వారా ఆర్థిక వృద్ధి సాధించడం, ఉద్యోగాలు సృష్టించడం, ఒప్పందంలోని దేశాల మధ్య వస్తువులు, సేవల రవాణా సులభతరం చేయడం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ప్రధాన లక్ష్యం. ఆర్థిక వృద్ధిని సాధించడానికి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ భారత్కు చాలా అవసరం. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్తో ఎగుమతులు పెరుగుతాయి, విదేశీ పెట్టుబడులు వస్తాయి, అంతర్జాతీయ వ్యాపార సంబంధాలు బలోపేతమవుతాయి. ఈయూ మార్కెట్లోకి ప్రవేశం ద్వారా భారత ఉత్పత్తులకు మార్కెట్ దొరుకుతుంది. తద్వారా ట్రేడ్ వాల్యూమ్స్ పెరుగుతాయి. టెక్స్టైల్స్, ఇంజనీరింగ్ గూడ్స్, అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్కు డ్యూటీ ఫ్రీ లేదా ప్రాధాన్యత క్రమంలో ప్రవేశం దొరుకుతుంది. అదే సమయంలో ట్రంప్ వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చు. భారత్కు అమెరికా మాత్రమే కాదు, ఇతర మార్కెట్లు కూడా ఉన్నాయన్న విషయంలో ట్రంప్కు స్పష్టం అవుతుంది. పూర్తిగా అమెరికా మీద ఆధారపడితే టారిఫ్ ఆంక్షల సందర్భంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. ఈయూ లాంటి పెద్ద మార్కెట్లో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగితే అలాంటి నష్టాన్ని నివారించడానికి, రిస్క్ తగ్గించడానికి దోహదం చేస్తాయి. భారత్ నుంచి టెక్స్టైల్స్, నగలు, కెమికల్స్, ఫార్మా వంటి ఎగుమతులు పెరుగుతాయి. ఇప్పటివరకు మన దేశం నుంచి అమెరికాకు పెద్ద ఎత్తున ఫార్మా ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి. ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్కెట్ దొరకడంతో అమెరికాపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండదు. గణాంకాల ప్రకారం భారత్ ఏటా అమెరికాకు $79.4 బిలియన్ విలువైన వస్తువులను ఎగుమతి చేస్తోంది. ఒకవేళ ట్రంప్ ప్రభుత్వం భారతీయ వస్తువులపై కఠినమైన టారిఫ్ నిబంధనలు విధిస్తే భారత్ తన ఎగుమతుల్లో సుమారు 84% వాటాను యూరోపియన్ యూనియన్ మార్కెట్లకు మళ్లించొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. తద్వారా అమెరికా టారిఫ్లు విధిస్తే తమకు పోయేదేం లేదని గట్టిగా చెప్పే ఉద్దేశం భారత్లో కనిపిస్తోంది. మొన్నటి వరకు చిన్న దేశాలపైనే భారత్ ప్రతాపం చూపిస్తోందని, పెద్ద దేశాలకు ఎదురు చెప్పలేదనే అపోహలుండేవి. కానీ ఇప్పుడు అమెరికా విషయంలో భారత్ వైఖరి మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాదు, పునరాలోచనలో పడేస్తుందని చెప్పొచ్చు. ట్రంప్ ప్రపంచ దేశాలన్నింటిపైనా సుంకాలు విధించినా మరే దేశము భారత్ మాదిరిగా కౌంటర్ ఎక్సర్సైజ్ ప్లాన్ చేయలేదనే మాట వాస్తవం. ఇప్పుడు ఈయూ డీల్ కోసం వచ్చింది, కానీ 2 దశాబ్దాల ముందే ఈ డీల్ కోసం ప్రయత్నించడం ద్వారా భారత్ తన ముందు చూపును చాటి చెప్పింది. సాఫ్ట్ పవర్గా ముద్రపడ్డ భారత్ సౌమ్యంగా ఉంటూనే పవర్ షిఫ్ట్ ఎలా చేయాలో మొత్తం ప్రపంచానికి చూపిస్తోంది. దీనికి తోడు సరైన సమయంలో భారత్ వృద్ధి బాటలో ఉండడం కూడా మిగతా దేశాలు ఇండియాను ఫాలో అయ్యేలా చేస్తోంది. భారత్ తన అవసరాల కోసం మాత్రమే, అవసరమైనప్పుడు మాత్రమే డీల్స్ చేయడం పాతమాట. కానీ భారత్ వేసే ప్రతి అడుగు వెనక వ్యూహాత్మక, భౌగోళిక, ఆర్థిక ప్రయోజనాలుంటాయనేది ఇప్పటి మాట. ఈ విషయం మనం చెప్పుకోవడం కాదు, ప్రపంచ దేశాలన్నీ ఇదే మాట అంటున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా, అందుకు తగ్గట్లుగా అత్యధిక సంఖ్యలో మధ్యతరగతి వర్గం ప్రజలు, పెరుగుతున్న ఆదాయాలు, అంతులేని ఆకాంక్షలు, యువత, సాంకేతికతలో నైపుణ్యం, విద్య, వైద్యంలో పెరుగుతున్న సౌకర్యాలు, ఇవన్నీ ప్రపంచ ఆర్థికానికి భారత్ను 6 ఏళ్ల క్రితమే వెలుగురేఖను చేశాయి. ఇప్పుడు ట్రంప్ సుంకాల దెబ్బతో ప్రపంచ వాణిజ్యానికి కూడా భారత్ దిక్కయ్యే పరిస్థితి వచ్చింది. పనిలో పనిగా ప్రత్యామ్నాయ సరఫరా గొలుసుల దిశగాను భారత్ పనిచేస్తోంది. తద్వారా కొన్ని రంగాల్లో చైనా గుత్తాధిపత్యానికి కూడా చెక్ పెట్టే వ్యూహాన్ని రచిస్తోంది. భారత్ ఈయూ డీల్లో మరో ఆసక్తికర కోణం కూడా ఉంది. చరిత్రలో కష్టాల్లో ఉన్నప్పుడే యూరప్ దేశాలు భారత్కు వచ్చి ఇక్కడి సంపదను దోపిడీ చేసి బాగుపడ్డాయి. ఆ తర్వాత అంతా బాగున్నప్పుడు అమెరికాతో అంటకాగాయి. ఇప్పుడు మళ్లీ కష్టాలు రాగానే వాటికి భారత్ గుర్తుకొచ్చింది. అప్పటికి ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చినా యూరప్ దేశాల బుద్ధి మారిందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనకు అవసరం ఉంది కాబట్టి యూరప్ను చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంది. ప్రపంచ చరిత్ర ప్రకారం భారత్, ఈయూ పాత మిత్రులే. కానీ యూరప్ దేశాలు మొదట్నుంచి నమ్మకమైన నేస్తంగా ఉన్న భారత్ను పక్కనబెట్టి మధ్యలో వచ్చిన అమెరికాకు అతిగా ప్రాధాన్యమిచ్చి దెబ్బతిన్నాయి. యూరప్తో లాభం జరిగిన నాళ్లు స్నేహంగా ఉన్న అమెరికా యూరప్ గుదిబండలా మారిందని గ్రహించగానే మొహమాటం లేకుండా కటీఫ్ చెప్పేసింది. దీంతో ఏ దిక్కు లేక యూరప్ భారత్తో డీల్ కోసం వచ్చింది. కానీ ఇక్కడ పాత సంగతులన్నీ మర్చిపోయి ఇండియా ఈయూకు స్నేహహస్తం అందించింది. మరి ఇప్పుడైనా యూరప్ భారత్ స్నేహాన్ని పదిలంగా కాపాడుకుంటుందా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలుతుంది. ఇప్పటికైతే యూరప్ నేతలు పోటీపడి ఇండియాను పొగుడుతున్నారు. భారత్ను మించిన దేశం లేదని ఆకాశానికెత్తేస్తున్నారు.
సరే వారి అవసరం కాబట్టి అంటున్నారని మాత్రమే అనుకోవడానికి లేదు. యూరప్ పొగడ్తల్లో చాలా వరకు నిజమేనని నిపుణులు కూడా ఒప్పుకుంటున్నారు. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన యూరప్ నేతలు భారత్ విజయ ప్రస్థానంతో ప్రపంచానికి శాంతి సౌభాగ్యాలు సుస్థిరత లభిస్తాయని చెప్పారు. తద్వారా అందరికీ మేలు జరుగుతుందన్నారు. ఇవేమో అవసరార్థమో యథాలాపంగా ఉన్న మాటలు మాత్రమే కాదు, భారత్తో యూరప్కు ఉన్న పాత పరిచయాలు, పాత అనుభవాల నుంచి వచ్చిన ప్రతిస్పందనలే అని చెప్పక తప్పదు. ఎందుకంటే భారత్తో వాణిజ్యం చేసినప్పుడు తామెంత బాగుపడ్డామో యూరప్ దేశాలకు బాగా తెలుసు. అందుకే భారత్తో వాణిజ్యానికి వాటిని ఎవరూ ఒప్పించాల్సిన పని లేదు, బలవంత పెట్టాల్సిన పని అంతకంటే లేదు. అందుకే భారత్తో డీల్ను EU దేశాలన్నీ ముక్తకంఠంతో స్వాగతించాయి. అంతకంటే మహాభాగ్యం లేదన్నట్లుగా స్పందించాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ యూరప్ దేశాలు అమెరికాకు పూర్తిగా భిన్నమని చెప్పలేం. ఎందుకంటే ఎంత కాదన్నా అవి కూడా పశ్చిమ ప్రపంచానికి ప్రతినిధులే. పైగా ఇప్పటికీ ఆధిపత్య భావాలు పూర్తిగా పోని దేశాలు. రేపొద్దున అవసరం తీరగానే భారత్ను దూరం పెట్టబోవనే గ్యారంటీ ఏం లేదు. అందుకే సుదీర్ఘ స్నేహం అనే మాటను మనం కూడా అనుమానాస్పద కోణంలోనే చూడాల్సి ఉంది. యూరప్ను ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచి అనుక్షణం మన ప్రయోజనాల్ని కంటికి రెప్పలా కాచుకోవాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం తేడా వచ్చినా తామే ఎక్కువ లబ్ధి పొందడానికి EU ఎప్పుడూ రెడీగానే ఉంటుందని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం ప్రపంచం పూర్తి అవకాశవాదంతో నిండిపోయింది. మనుషుల నుంచి దేశాల దాకా అదే పోకడ కనిపిస్తోంది. ట్రేడ్ డీల్స్ కూడా అనుకున్నట్టుగా అమలవుతాయనే రూలేం లేదు. ఎవరికి వారు అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు. దీనికి చరిత్రలో జరిగిన కొన్ని డీల్సే ఉదాహరణ. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ట్రేడ్ డీల్స్ పేరుతోనే అమెరికా ఒక్కో దేశాన్ని మింగేస్తూ వచ్చింది. ఇప్పుడు చైనా అప్పులిచ్చే అభివృద్ధి చేసే పేరుతో జరుపుతున్న విస్తరణవాదానికి అన్ని దేశాలు ప్రత్యక్ష సాక్షులే. యూరప్ బలహీనపడింది కాబట్టి ప్రమాదమేం లేదనుకోవడానికి లేదు. భవిష్యత్తులో పాత మిత్రుడు అమెరికా కన్ను కొడితే యూరప్ మళ్లీ అంకుల్ శామ్ చెప్పినట్టు ఆడొచ్చు. ఆ ప్రమాదాన్ని ఊహించే భారత్ డీల్కు సిద్ధమైందనే చర్చ కూడా లేకపోలేదు. ప్రస్తుతం ట్రంప్ టారిఫ్లు భారత్ కంటే అమెరికన్లకే ఎక్కువ నష్టం కలిగిస్తున్నాయి. అయినా సరే ట్రంప్ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. యూరప్కు ఇప్పుడు అవసరం కాబట్టి మన దగ్గరకు వచ్చింది. రేపు అవసరం తీరాక తోక జాడించే అవకాశం లేకుండా మనం ఈ డీల్లో ఉన్నప్పుడే ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసి పెట్టుకోవాలి. అమెరికాని అతిగా నమ్మితే ఏం జరిగిందో గుర్తుంచుకోవాలి. మరోసారి మరే దేశం ఇండియా జోలికి రావాలంటే 1000 సార్లు ఆలోచించేలా మన వ్యూహాలుండాలి. ఓవైపు స్వావలంబన దిశగా మన ప్రయత్నాలు ముమ్మరం చేస్తూనే మరోవైపు మన ఉత్పత్తుల నాణ్యత బాగా పెంచుకుని కొంటే భారత్ ఉత్పత్తులే కొనాలనే పేరొచ్చేలా వ్యూహరచన ఉండాలి. అప్పుడే ప్రపంచ వాణిజ్యంలో మనకు తిరుగులేని స్థానం సొంతమవుతుంది. అప్పుడు ఎలాంటి డీల్స్ లేకపోయినా మన ఉత్పత్తులకు వాణిజ్యానికి ఢోకా లేకుండా ఉంటుంది. ఇందుకోసం తక్షణ వ్యూహాలు పనిచేయవు. దీనికి దీర్ఘకాలిక వ్యూహాలు అవసరమవుతాయి. ఎప్పటికప్పుడు మన బలాలు బలహీనతల్ని విశ్లేషించుకుంటూ వేసే ప్రతి అడుగు చాకచక్యంగా అప్రమత్తంగా వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరంగా భారత్ టైం నడుస్తోంది. ఎన్నో రకాల అనుకూలతలు, ఆకర్షణీయ గణాంకాలు, ఆసక్తికరమైన వృద్ధి రేటు అంచనాలు అన్నీ కలిసి ప్రపంచ దేశాల్ని ఇండియా వైపు చూసేలా చేస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ట్రంప్ కోరికయ్యాలు పెట్టుకుని అన్ని దేశాలతో సున్నం పెట్టుకుంటున్నారు. మరోవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధంతో పూర్తిగా బలహీనపడింది. ఇంకోవైపు చైనా ఉత్పత్తులపై ప్రపంచానికి నమ్మకం కోల్పోయింది. దీంతో దశాబ్దాలుగా నమ్ముకున్న ఎగుమతి మంత్రం పనిచేయక చైనా కూడా భారత్తో కొత్త ఒప్పందాల కోసం అంగలారుస్తోంది. గడిచిన 6 ఏళ్ల వ్యవధిలో భారత్ పదే పదే సమర్థమైన దేశంగా ప్రపంచం ముందు నిరూపించుకుంది. మొదట కరోనా సమయంలో, తర్వాత యుక్రెయిన్ యుద్ధ సమయంలో, మొన్నటికి మొన్న పశ్చిమాసియాలో సంక్షోభం రేగినప్పుడు కూడా భారత్ స్పందన ప్రపంచానికి కొత్త దారి చూపించింది. ఎక్కడా ఎవరిపై పెత్తనం చేయకుండానే ప్రపంచం మనుగడకు ఏది అవసరమో ఆ సందేశం ఇవ్వడంలో భారత్ ఆరితేరింది. అందుకే యుద్ధాలు లేని సామరస్య ప్రపంచాన్ని ఆశిస్తున్న దేశాలన్నీ భారత్కు జైకొడుతున్నాయి. అలాగని కీలకమైన వాణిజ్యంలోనూ తాము వెనకబడలేదని ఎప్పటికప్పుడు కొత్త డీల్స్తో భారత్ నిరూపిస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా అంతర్జాతీయ వేదికలపై ఎస్ అంటే ఎస్, నో అంటే నో అని తేల్చి చెప్పేస్తోంది. మొత్తం మీద భారత్తో డీల్ కుదుర్చుకోవడం ఎంత తేలికో, తేడా వస్తే డీల్ చేయడం కూడా అంతే కష్టమని ప్రపంచానికి అనుభవంలోకి వస్తోంది. ఇక EUతో డీల్ ఖాయమైన స్థితిలో భవిష్యత్ వాణిజ్య కార్యాచరణపై భారత్ దృష్టి సారించింది. వికసిత్ భారత్ లక్ష్య సాధన, మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని నిజం చేయడం, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే లక్ష్యం అన్నింటినీ చేరుకునే దిశగా అనువైన మార్గంలో ప్రయత్నించాలని కంకణం కట్టుకుంది.